పెళ్ళనేది కేవలం ఆచారం కాదండి, ఇట్స్ ఎన్ ఎమోషన్. ఇద్దరి మధ్య ఏర్పడే అపారమైన ప్రేమకి గుర్తింపే పెళ్ళి. కానీ ఆ ఎమోషన్ ఇద్దరు మగాళ్ళ మధ్యన వస్తే, లేకపోతే ఇద్దరు ఆడవాళ్ళ మధ్యన అపారమైన ప్రేమ ఏర్పడితే వాళ్ళ వివాహాన్ని సమాజం అంగీకరిస్తుందా? వాళ్ళ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తుందా? ఆచారం మంట కలుస్తుందని గొడవ చేస్తుందా? అసలు భిన్నమైన లైంగిక వాంఛ నేరమా? వాళ్లకు ఒక అప్లికేషన్లో కూడా చోటు ఇవ్వడం కష్టమా? నిపుణులు ఏమంటున్నారు? లెట్స్ సీ ఇన్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. స్త్రీ పురుషుల ఆకర్షణ సహజం అన్నాడు సెగ్మెంట్ ఫ్రాయిడ్. ఇద్దరు మగాళ్ల మధ్య కలిగే ఆకర్షణని నేరమని చెప్పలేదు. ఇద్దరు స్త్రీల మధ్య ఉండే రిలేషన్ రాంగ్ అని ఎక్కడా నిర్వహించలేదు. అయితే ఇలాంటి సంబంధమే అసహజం అంటున్నారు. సమాజమే అంగీకరించే పరిస్థితిలో లేదు. ఆధునిక సమాజంలో ఇప్పుడే గే మ్యారేజెస్ మొదలయ్యాయి. అనుబంధం అనేది ఓ ఎమోషన్. విడిగా బతకలేనంత రిలేషన్ ఇద్దరి మధ్య ఏర్పడితే జెండర్ గురించి చర్చ ఎందుకు అనేది వీరి ఉద్దేశం. బంధంగా ఫీలయ్యేవారు ఎమోషన్ అంటున్నారు. డాక్టర్స్ మాత్రం కెమికల్ రియాక్షన్ అనో బయోలాజికల్ డిఫెక్ట్ అనో సరిపెడుతున్నారు. కొన్ని అగ్రదేశాలు వీరిని గుర్తించాయి. సంపన్న దేశాలు స్వేచ్ఛనిచ్చాయి. సాంప్రదాయానికి విలువనిచ్చే భారతదేశం సందిగ్ధంలో ఉంది. రిలేషన్స్ తప్పుద్రోవ పట్టకూడదనే సమాజం వివాహ ధర్మాన్ని నిర్ణయించింది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు పెద్దలు. మరి గే మ్యారేజెస్ ను కూడా ఇలాగే నిర్ణయించాలా? సాంప్రదాయానికి ఆటంకంగా మారుతుందా? ఇది వ్యక్తిగత వ్యవహారమని వదిలేయాలా? భావితరాలపై ప్రభావం పడకూడదని అడ్డుకోవాలా? నిపుణులు ఏమంటున్నారు? లెట్ us డిస్కస్. ఈ అంశంపై మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు జయతి మాథూర్, హూ ఇస్ అ రియల్ ఎస్టేట్ ఏజెంట్, అండ్ నవదీప్, LGBT రైట్స్ యాక్టివిస్ట్. హలో అండ్ వెల్కమ్ టు ది షో. అట్లాగే మనతో పాటు ఒక వెరీ ఇంటరాక్టివ్ ఆడియన్స్ ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. వాట్ ఈస్ LGBTQI? LGBTQI ఇవన్నిటికీ అర్థాలు ఏంటో చెప్పండి. LGBTQ అనేవి సెక్షువాలిటీకి ఒక మనము సమాజంలో కేవలం ఆడ మొగ అనే జెండర్ ఉంటాయి అనుకుంటాం కదా, అలా ఆ జెండర్లో ఇమ్మడని వాళ్ళ యొక్క ఐడెంటిటీస్ని డిఫైన్ చేసే పదాలు. లెస్బియన్ అంటే స్త్రీ అయి ఉండి ఇంకో స్త్రీతో సెక్షువల్గా అట్రాక్ట్ అవ్వడం, లైంగిక వాంఛ ఉండడం ఇంకో స్త్రీ పట్ల. గే అంటే పురుషుడు అయి ఉండి ఇంకో పురుషుడి పట్ల లైంగిక వాంఛ ఉండడం. బైసెక్షువల్ అంటే స్త్రీ పట్ల పురుషుని పట్ల ఇద్దరి పట్ల కూడా లైంగిక వాంఛ ఉండడం. అలాగే ట్రాన్స్జెండర్ అంటే మనం సమాజంలో ఒక శరీరంతో పుడితే ఆ శరీరాన్ని ఆధారం చేసుకొని మన యొక్క లింగం అనేది నిర్ధారణ చేయబడుతుంది పుట్టుకలో, అది ఆడనా మొగనా అనేది. కాకపోతే ఆడ మొగ అనేది తయారవ్వడం అనేది సమాజంలో ఒక ప్రాసెస్లో సామాజిక రంగా అనే పద్ధతిలో జరుగుతుందన్నమాట. సో ఆ పద్ధతిలో ఇమడకుండా పుట్టుక సమయంలో స్త్రీగా జెండర్ ఇవ్వబడి, లింగం ఇవ్వబడి, ఎదిగే కొద్దీ స్త్రీగా కాకుండా పురుషుడిగా కానీ, లేదా పుట్టుకలో పురుషుడిగా లింగం ఇవ్వబడి ఎదిగే కొద్దీ పురుషుడిగా కాకుండా స్త్రీగా కానీ అనుకునే జెండర్ ఐడెంటిటీ, డిఫరెంట్ ఒక వేరే జెండర్ ఐడెంటిటీ ఉన్న వాళ్ళు ట్రాన్స్జెండర్ అనే దానికి ఇందుకే వస్తారనమాట. క్వేర్ అనే పదము ఈ అన్నిటికీ ఒక అంబ్రెల్లా పదం లాంటిది. సాధారణంగా సమాజంలో మనం ఏర్పరచుకున్న నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మనం నిర్ణయించుకున్న, మనం తయారు చేసుకున్న నిబంధనలు, కట్టుబాట్లు. సో ఆ కట్టుబాట్లు, ఆ నిబంధనలలో ఇమ్మడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ నామ్ అనే దాంట్లో ఎవరైతే ఉండని వాళ్ళు ఉంటారో వాళ్ళు క్వియర్ అనే ఒక ఐడెంటిటీలోకి వస్తారనమాట. ఇంటర్సెక్స్ అంటే పుట్టుక సమయంలో కొంతమందికి రెండు పురుష అంగం ఉంటుంది, స్త్రీ అంగం ఉంటుంది, లేదా క్రోమోజోమ్ కౌంట్ డిఫరెంట్ ఉంటుంది. సో అంటే బయోలాజికల్ గా, శారీరకంగా వాళ్ళ యొక్క లింగం అనేది స్త్రీ పురుషుడు అనే దాంట్లో నిర్వచించడం జరగని పని అనమాట. అలాంటి వాళ్ళు ఇంటర్సెక్స్ కేటగిరీ కిందకి వస్తారనమాట. సో LGBT అంటే ఎల్తో మొదలవుతుంది, ఐతో ఎండ్ అవుతుంది అనేది కాదు. కానీ సమాజంలో కేవలం విలైంగికత అంటే స్త్రీ పురుషులు మాత్రమే ఆకర్షితులవుతారు, లేదా స్త్రీ పురుషులు మాత్రమే ఉంటారు లింగంలో అనే ఒక దాన్ని రూపుమాపుతో, ఇది కాకుండా వేరే లైంగికత్వం ఉంటుంది, అనేక భిన్నమైన లింగాలు కూడా ఉంటాయి అని చెప్పే ఒక అస్తిత్వవాదం. చాలా మట్టుకు మనకి ఇప్పుడు తెలిసిన స్త్రీలింగం, పురుషలింగం రెండే తెలుసు మనకి. సో ఇవేమైనా కొత్తగా వస్తున్నాయా, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నాయా? మన యొక్క పురాణాలు తీసుకుంటే, మిథాలజీ తీసుకుంటే, అర్ధనాదేశ్వర తత్వం కావచ్చు, లేకపోతే
శివుడు అలాగే విష్ణువు వాళ్ళ హరిహర తత్వం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కళ్ళ ముందు కనిపించే అతి సాధారణమైన విషయాలు. కాకపోతే మనం దాన్ని ఈ కోణంలో నుంచి వెళ్ళి చూడం అనమాట. స్త్రీ పురుషులుగా ఇమడని వాళ్ళు, అలాగే భిన్న లైంగికత్వం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో రచనలు ఉన్నాయి. ఈ రోజు మనం వాటిని బహుశా ఇప్పుడు మనం ఈ పదాలన్నీ ఇంగ్లీష్ పదాలు కాబట్టి పెద్దగా మనము బయట నుంచి తెచ్చుకున్నాము, మన దేశంలో మన చరిత్రలో కాదు అనుకుంటాం. కానీ ఇవన్నీ మన చరిత్రలో మన సమాజంలో ఎప్పటి నుంచో భాగమై ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎంతవరకు యాక్సెప్టబుల్, మన సొసైటీలో ఎంతవరకు యాక్సెప్టబుల్? Compared to when I was growing up, now there is a change, and but it's not tremendous. It's not great. New generation, I see a lot of change because they are also understanding by their own selves, and there is a lot of material to study. And when we were growing up, it was a very big stigma. Just to create a society or just to create a system of working, divisions have been made with this is female work, this is feminine work, and this is male work, but these all qualities are inside us. So it's a bigger level of understanding or knowledge that we need to acquire to understand that I am not different, nobody is different here. We are all in the part of the same society. Everybody has their own rights to live, and sexuality and orientation is only 5% of the existence of the entire person. We do not talk about our orientation and sexuality all the time. I mean, we have other things also in our life. I'm a daughter. I work, and these are more important things in my life. చట్టాలు ఇప్పటికీ ఒక గే రిలేషన్షిప్ ని దాన్ని క్రిమినలైజ్ చేస్తుంది. అంటే ఇది చట్టానికి విరుద్ధం అని అంటుంది. సో దీన్నే అంటారండి. ఇప్పుడు ఒక భయం మనకి సొసైటీలో, అబ్బా వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళని వెలివేయాలి, వీళ్ళు మనలా కాదు, వీళ్ళు వేరే అని అనుకుంటారు. దాన్నే అంటారు హోమోఫోబియా. నవదీప్, ఇప్పుడు హోమోఫోబియా గురించి మీరు ఏమైనా చెప్పగలరా? సాధారణంగా మనం హిజ్రా వాళ్ళని అందరినీ చూస్తాం రోడ్ల మీద, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, రైల్వే కంపార్ట్మెంట్లలో చూస్తాము. అడుక్కుంటూ ఉంటారు, అది లాక్కుంటున్నారు డబ్బులు అని అంటారు. ఎందుకు? చిన్నప్పుడు ఇంట్లో నుంచి గంటి వేయబడతారు, చదువు ఉండదు, చదువుకున్నా కానీ ఉద్యోగం ఇచ్చే వాళ్ళు ఉండరు. మీరు రోడ్డు మీద చూసే హిజ్రాలలో ఎంఏలు ఎంఎస్ఐలు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంబీబీఎస్ లో డ్రాప్ అవుట్లు ఉన్నారు. ఎక్కడ సమాజంలో కుటుంబంలో యాక్సెప్టెన్స్ అనేది లేకుండా, ఒక చదువు ఉద్యోగం లేకుండా బయటికి వచ్చి కనీసం అడుక్కు తింటున్నా కానీ, సెక్స్ వర్క్ చేస్తున్నా కానీ వాళ్ళలో ఎంతమంది రేప్కి గురవుతారు, ఎంతమందిపై హింస జరుగుతుంది. అలాగే చాలా మంది హోమోసెక్షువల్స్ చిన్నతనంలో అంటే జీవితకాలంలో సెక్షువల్ అబ్యూస్ కి గురవుతారు. చట్టం కానీ ఎక్కడికన్నా వెళ్దామా, ఎవరితో చెప్పుకుందాము అంటే నీ లైంగికత్వం, లింగం గురించే మాట్లాడడానికి అవకాశం లేదు. దాని వల్ల నీ పట్ల జరిగే హింస గురించి మాట్లాడడానికి అసలు ఆస్కారమే లేదు అక్కడ. ఎలా ఉంది అంటే పరిస్థితి, మీ అస్తిత్వాన్ని మేము అంగీకరించాం, కాకపోతే అదే అస్తిత్వం ఆధారం చేసుకొని మీపై హింస చేస్తాం. ఎక్కడ ఆస్కారం లేదు, ఎక్కడ ప్రొటెక్షన్ లేదు, ఎక్కడ యాక్సెప్టెన్స్ లేదు. మరి దీనికి చట్టాలు ఏమైనా సహకరిస్తాయా? ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మిసెస్ పార్వతి గారు. తను హైకోర్టు న్యాయవాది అండ్ ఆల్సో హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ ఉమెన్స్ రైట్స్ యాక్టివిస్ట్. హలో మ్యామ్, వెల్కమ్ టు ది షో. మ్యామ్, ఇప్పుడు మనం LGBTQI గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఏమైనా చట్టాలు ఉన్నాయండి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి? అని ఎవరైనా వ్యక్తులు, అడల్ట్స్, ఒక మగవాడితో కానీ, ఆడవాళ్ళతో కానీ, జంతువులతో కానీ అసహజమైన, అస్వాభావికమైనటువంటి సెక్స్ చేస్తే దట్ కమ్స్ అండర్ అన్యాచురల్ సెక్షువల్ అఫెన్స్ అని చెప్పబడింది దాంట్లో. దాంతోపాటు ఎవరైనా ఇలాంటి అన్యాచురల్ సెక్షువల్ అఫెన్సెస్ చేసినప్పుడు వారికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి అన్నారు. దాంతోపాటు 10 years ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వచ్చు కొన్ని సందర్భాలని చెప్పడం జరిగింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక పిల్ వేసి వాళ్ళు దాంట్లో ఏమని అడిగారంటే, ట్రాన్స్జెండర్ పీపుల్ని వీళ్ళని థర్డ్ జెండర్ పీపుల్ గా పరిగణించండి, వీళ్ళకు ఉండేటటువంటి రాజ్యాంగపరమైన హక్కులను పరిరక్షించండి, వీళ్ళకు లీగల్ గా భద్రత ఏర్పరచండి, వీళ్ళకు ఉద్యోగాల్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, ఇతర కానివ్వండి రిజర్వేషన్స్ అమలు చేయండి, అట్లాగే 2% రిజర్వేషన్స్ వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళకు ఒక వెల్ఫేర్ బోర్డు స్థాపించండి. సమాజంలో చాలా అవహేళనకు లోనవుతున్నారు. కొన్ని సందర్భాలు ఇందాక నవదీప్ గారు చెప్పినట్లు ఈ బయటకి రావాలంటే కష్టమైపోతుంది, ఇళ్లలో ఉండాలంటే కష్టమైపోతుంది,
అద్దెలకు కూడా ఇల్లు దొరకనటువంటి పరిస్థితుల్లో మన సమాజం వాళ్ళను సాంఘికంగా ఎంతో హేళనకు ఆవేదనకు గురి చేస్తున్నాము. స్కూల్కి వెళ్ళంగానే అమ్మా నాన్న కాలమ్స్, తండ్రెవరు కులం ఎవరు మతం ఏంటి అని చెప్పేసేసి ఇవన్నీ కూడా రాయాలి. ఒకవేళ వీళ్ళు ఏదైనా అడాప్ట్ తీసుకోవాలంటే స్త్రీయా పురుషుడు అని చెప్పేసి మనం మెన్షన్ చేయాలి. అడాప్షన్ కష్టమే. ఏదైనా ఆస్తిపాస్తులు కొనుక్కోవాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక లీగల్ డాక్యుమెంట్స్ మనం సేకరించుకోవాలంటే దాంట్లో కూడా మళ్ళీ జెండర్ గురించి అడిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మమ్మల్ని థర్డ్ జెండర్లుగా గుర్తించండి, మాకు ఉండేటటువంటి న్యాయపరమైన హక్కులను మేము అనుభవించేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించండి అని చెప్పేసి నల్సా వాళ్ళు కోర్టును ఆశ్రయించినప్పుడు వాళ్ళకి ఫేవర్ గా సుప్రీంకోర్టు వాళ్ళు డిక్లేర్ చేశారు. కాబట్టి ఇంకా ప్రతి ఒక్క చోట కూడా ఇందాక మనం చెప్పినటువంటి విషయాల్లో మేల్ ఫీమేల్ తో పాటు థర్డ్ జెండర్ అనేటటువంటి కాలంని కలిపారు. ఈ సబ్జెక్టు వినటం వలన వినడానికి కూడా జాలిగానే ఉంది. కానీ ఈ విధంగా చేయడం వలన సొసైటీలో వాటి వలన ఉపయోగం ఉంటుందా? దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే, ఎంతమంది లేరండి జీవితంలో అంటే ప్రయోజనం లేకుండా వాళ్ళు ఏదో బ్రతికేస్తున్నారు. కొందరు ఏమి పని చేయకుండా, కొందరు దొంగతనాల దోపిడీలు, వాళ్ళ వల్ల మనకి సమాజానికి ఏంటండి ప్రయోజనం? అయినా సరే వాళ్ళని భరిస్తాం కానీ కేవలం ఒక లైంగికంగా వాళ్ళు కొంచెం వేరేగా వాళ్ళ చాయిస్ ఉంది అని మనం భరించకుండా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళని ఈ విధంగా యాక్సెప్ట్ చేస్తాం, కానీ వాళ్ళకి తల్లి తండ్రి అనేది ఎవరిని అని నిర్దేశించగలము? ఒకరి లింగం కానీ లైంగికత్వం కానీ జన్మతః మనిషి ఎదిగే కొద్దీ అర్థం చేసుకునే విషయం. అంటే నేను ఒక పరిపూర్ణంగా విలైంగిక సమాజంలో పుట్టి ఇద్దరు అమ్మా నాన్నల చేత, అంటే ఇద్దరు స్త్రీ పురుషుల చేత పెంచబడి సమాజంలో కేవలం స్త్రీ పురుషులు పెళ్లి చేసుకుంటే చూస్తూ పెరిగిన నాకు నేను ఇంకో పురుషుడిని ఇష్టపడతాను అనేది ఎవరు నేర్పించుంటారు? ఎవరో నేర్పిస్తే వచ్చింది కాదు కదా. నాకు సహజంగా ఎలా అయితే ఒక స్త్రీకి ఇంకో పురుషుడి పట్ల ఆకర్షణ ఇంకొకరు నేర్పించరో, అలాగే నేను పురుషుడిగా ఇంకో పురుషుడి పట్ల ఆకర్షణ ఇంకొకరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. ఇంకొకరు నేర్పించింది కాదు. ప్రకృతి పరంగా సహజంగా నాకు వచ్చిన విషయం అది, నా లైంగికత్వం అది. సో దానిని మనం ప్రకృతికి వదిలేస్తామా, లేకపోతే మనం మనుషులు అంతరించిపోతాము, సంతానం ఉండదు అంటే? ఆడమగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి సంతానం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అది ఎలా మనము? సో అందులో కూడా మళ్ళీ వివాహంలో కేవలం సంతానమే ఎండ్ గోలా అనేది కూడా ఒక విషయం. కంపానియన్షిప్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అది ఒక విషయం. సో ఇక్కడ ఏం ప్రయోజనం అనడం కంటే కూడా వ్యక్తులు స్వేచ్ఛతో తమ అస్తిత్వాలని ఎక్స్ప్రెస్ చేస్తూ ఇబ్బంది లేకుండా సమానంగా న్యాయపరమైన సమాజంలో సమాన హక్కులు కలిగి ఉండి అందరూ జీవించగలుగుతున్నారా లేదా అనేది నేను ప్రశ్న అంటాను. ఒక అమ్మాయి వస్తే అమ్మాయి వస్తుంది అని అంటాము, అబ్బాయి వస్తే వస్తున్నాడు అంటాం. సపోజ్ ఒక గే వస్తే ఎలా మెన్షన్ చేయాలి మనం? లైంగికత్వము, సెక్షువాలిటీ, లింగము, జెండర్ అనేవి రెండు భిన్నమైన విషయాలు. సో ఒక అబ్బాయి ఉండి ఇంకొక అబ్బాయిని ఇష్టపడే వాళ్ళని గే అంటారు అని చెప్పాను. అలాగే అమ్మాయి అయితే లెస్బియన్, తర్వాత బైసెక్షువల్స్ అంటారు. సో ఈ లైంగికత్వం భిన్నంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లింగం కూడా, అంటే జెండర్ కూడా భిన్నంగా ఉండాల్సిన అవసరం లేదు, అయి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళుగా మేము పలానా ప్రనౌన్ ని, అంటే పలానా విధంగా పిలవడాన్ని ఇష్టపడతాము అని చెప్తే అలా పిలవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, మన భాష కూడా ఒక బైనరీలో ఉంటుంది, అంటే జెండర్ బైనరీలో ఉంటుంది. రెండు జెండర్లు కాబట్టి మన భాష కానీ, మన బట్టలు కానీ, మన పనులు కానీ అన్ని ఈ రెండు బైనరీలో జరగాలనే ఉంటాయన్నమాట. సో అవి దాటి జరగకూడదు అనమాట ఏ పనులు కూడా. సాధారణంగా సమాజంలో నియమం ఇది. కాకపోతే ట్రాన్స్జెండర్స్ అయితే ఎవరైతే ఉన్నారో, ఎవరైనా ట్రాన్స్జెండర్స్ ని చూస్తే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అని వాళ్ళు ప్రొక్లెయిమ్ చేసుకుంటే మీరు ఏ ప్రొనౌన్ ప్రిఫర్ చేస్తారు, లేదా మీరు ఎలా పిలవడానికి ఇష్టపడతారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. సో లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్ సెక్షువాలిటీ వరకే పరిమితం అనమాట. ట్రాన్స్జెండర్స్ జెండర్ అనమాట. సో లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్స్ జెండర్ సేమ్, వాళ్ళ జెండరే ఉంటుంది, మ్యాన్, ఉమెన్. సో ఎలా, సో అబ్బాయిలానే అమ్మాయిని అమ్మాయిలానే మనము సంబోధించవచ్చు. కాకపోతే ట్రాన్స్జెండర్స్ విషయంలో జెండర్ కనుక్కోవాల్సి ఉంటుంది, వాళ్ళ ప్రొనౌన్స్ ఏంటో కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయం తీసుకుంటే నేను హీ, షీ రెండు ఏదైనా ప్రిఫర్ చేస్తాను. ఏ ప్రొనౌన్ యూజ్ చేసినా కానీ ప్రిఫర్ చేస్తాను. కానీ బ్లాక్ అండ్ వైట్ లో రాసేటప్పుడు జీ అని జెడ్ అని జీ అని జెండర్ న్యూట్రల్ ప్రొనౌన్ ప్రిఫర్ చేస్తాను నేను బ్లాక్ అండ్ వైట్ లో నన్ను అడ్రస్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసుకుంటే మిస్టర్, మిస్ అనే ఉన్న పదానికి ఎంఎక్స్ అనేది జెండర్ న్యూట్రల్ పదం. మళ్ళీ ట్రాన్స్జెండర్ పీపుల్ యూజ్ చేసేది అది. అందరూ అవే వాడతారనేది లేదు, ప్రతి ఒక్క వ్యక్తికి భిన్నమైంది. సో
మనం ఎవరైనా సంబోధించే ముందు వాళ్ళని అడిగి కనుక్కోవడం విషయం తేలికైపోతుంది. ఇక్కడ కొందరు యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకి మై ఫ్రెండ్ ఇస్ ఎ గే అనడానికి ఏమాత్రం వాళ్ళకి సిగ్గు జంకు ఉండదన్నమాట. అండ్ అందరూ కలిసి బయటికి వెళ్తారు, అందరూ కలిసి సోషలైజ్ చేస్తారు. సో అట్లాంటప్పుడు ఈ జనరేషన్లో యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు మన జనరేషన్ అంటే కొంచెం పెద్ద జనరేషన్లో ఈ యాక్సెప్టెన్స్ ఎందుకు రాకూడదు అని ప్రశ్న. విత్ దిస్ క్వశ్చన్ పార్వతి గారు, ఇప్పుడు నల్సా యాక్ట్ వచ్చింది, ఫ్యామిలీ యాక్ట్ ఉంది, సో దీనికి ఏమైనా కనెక్షన్ ఉందండి? అంటే ఆర్ ది అలౌడ్ టు ఈవెన్ గెట్ మ్యారీడ్? ఇప్పుడు మనం గేజ్ నే లీగలైజ్ కాదు అని అంటున్నాం, అలాంటప్పుడు వాళ్ళు వివాహం చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకటేంటంటే ఈ ఫ్యామిలీ లాస్ లో ఆ విడాకులకు సంబంధించినటువంటి చట్టాలు కానీ వివాహ చట్టాలు కానీ ఎక్కడా చెప్పలేదు. చెప్పకపోగా పైగా దీంట్లో ఏమని చెప్పారంటే, మన హిందూ వివాహ చట్టం సెక్షన్ 10 జ్యుడిషియల్ సపరేషన్ గురించి మాట్లాడుతుందండి. జ్యుడిషియల్ సపరేషన్ అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒక చోట ఒక రూఫ్ కింద ఉండడము ఇష్టపడనప్పుడు కొన్ని సందర్భాల్లో వేరే వేరే ఉంటాం బాబు అని చెప్పేసి కోర్టును ఆశ్రయించి వేరే ఉండేటటువంటి ఆర్డర్స్ పొందే అవకాశం ఉంటుందన్నమాట. విడాకులు కాకుండా విడాకుల కన్నా కొంచెం లెస్సర్ అనమాట ఇదనమాట. భార్యాభర్తలుగానే ఉంటారు, కాకపోతే వేరే వేరే ఉంటారు, వైవాహిక బంధం అట్లాగే ఉంటుందన్నమాట. దీనికి కొన్ని గ్రౌండ్స్ చూపించాలి కదా మన కోర్టుకి, మనం ఎందుకు ఏ సందర్భంలో వీరు వేరే వేరే ఉండదలుచుకున్నారు, జ్యుడిషియల్ సపరేషన్ కావాలని కోరుకుంటున్నారు అనే సందర్భంలో ఈ అస్వాభావిక నేరాలన్నవి చేర్చారనమాట. ఎవరైనా సరే హస్బెండ్ అన్నేచురల్ గా సెక్స్ చేస్తూ ఉంటే, లేకపోతే సొడమి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే, అలాంటి భర్తతో నేను కలిసి ఉండను, నేను వేరే ఉంటానని చెప్పేసి దిస్ అఫెన్స్ లీడ్స్ టు జ్యుడిషియల్ సపరేషన్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. దీంతో పాటు కాకుండా అసలు జ్యుడిషియల్ సపరేషన్ కాదు, ఇలాంటి వ్యక్తితో నేను ఉండనని భావించినప్పుడు ఇది విడాకులు తీసుకోవడానికి కూడా ఒక గ్రౌండ్ అవుతుందండి. హౌ దిస్ సెక్షన్ హ్యాస్ బీన్ మిస్యూజ్డ్. దీన్ని తీసుకొని వెళ్ళి కుటుంబ వ్యవహారాల్లో ఇరికిచ్చి 498 IPCలో ఈ 377 కూడా వేసేస్తున్నారు. ఇంకా కుటుంబం పరిస్థితి ఆలోచించుకుంటే పాపము క్యాపిటల్ పనిష్మెంట్, 10 years పనిష్మెంట్, నాన్ బెయిలబుల్ కేస్ ఆర్ అఫెన్స్. కాబట్టి నేను చాలా మంది అబ్బాయిలు అడిగితే, మేడం ఒకవైపు DPC వేశారు, ఒకవైపు 377 పెట్టారండి నా పైన నా భార్య అని చెప్పేసి బాధపడుతున్నారు. కాబట్టి యూజ్ అవుతుందా మిస్యూజ్ అవుతుందా అని చెప్పేసి మనం ఆలోచించుకోవచ్చు. మాపై జాలి చూపించాల్సిన అవసరం లేదు, మాపై సింపతి చూపించాల్సిన అవసరం లేదు. మేం కూడా మనుషులమే, మీకు భిన్నమే, కాకపోతే మనుషులమే. సమాజంలో మేం కూడా బతుకుతున్నాము, ఎవరికి హాని చేయకుండా మా ప్లేస్లో మా స్పేస్లో మేము బతుకుతున్నాం. సో అలాంటి ఒక సందర్భంలో మాపై జరుగుతున్న హింస, వివక్షత అనేవి దారుణమైనవి. దానికి వ్యతిరేకంగా మేం కాదు పోరాడాల్సింది, నైతికంగా సమాజం యొక్క బాధ్యత కూడా అది. భిన్నమైన మేము మనుషులమే అని నవదీప్ అంటున్నారు. అట్లాగే మనం కూడా ఆలోచించాల్సిన రోజులు వచ్చాయండి. కొంచెం భిన్నంగా ఉన్నంత మాత్రాన మనం యాక్సెప్ట్ చేయకపోవడం, వాళ్ళకి కేవలం బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇవ్వకపోవడం, వాళ్ళని హేళన చేయడం, ఒక వెటగారంతో చూడడం, వెక్కిలితనంతో ప్రవర్తించడం, ఇది మనకు అవసరమా? మనం మారాలి, సమాజం మారాలి, మన ఆలోచన విధానం మారాలి. అందరూ నా వాళ్ళు, జగమంత కుటుంబం నాది అని మనం అన్నప్పుడు అది పరిపూర్ణంగా మనం పాటించాలి. ఆలోచించండి. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి ఒక చాలా ముఖ్యమైన ఇష్యూ మీద జనాలకి ఒక కనువిప్పు కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. నవదీప్, అలాగే మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అనుబంధమే వివాహానికి పునాది, అలాగే నమ్మకమే పెళ్లికి పరమావధి. ఇద్దరూ పురుషులే అవడం వలనో లేకపోతే ఇద్దరు స్త్రీలే అవడం వలనో వివాహ వ్యవస్థకు వచ్చే ముప్పేమీ లేదు. whether we are different or whether we are the same, we give respect to human emotion. Let us be human because life is beautiful. న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో మనకి ఎన్ని ఇబ్బందులున్నా సరే అట్లీస్ట్ అత్తపోరు లేదు కదా అనే ధోరణిలో ఈ రోజుల్లో మోడర్న్ కపుల్స్ ఉన్నారనమాట. అత్తగారు మామగారు మన తల్లిదండ్రితో సమానం. ఇదివరకటి ఒకప్పుడు మన అమ్మమ్మల తాడంలో ఉన్న టైంలో ఉన్న ప్రేమలు ఇప్పుడు ఉండట్లేదండి. If the less the number of people in the family, the more the luxury which can be. స్వేచ్ఛని వాళ్ళకి ఇచ్చేసి అది తప్పు అనుకున్నప్పుడు అది కాదమ్మా ఇదైతే కరెక్ట్ అలా చెప్పగలిగే కెపాసిటీ అత్తగారికి ఉండాలి. అత్తగారు పెద్ద ఆవిడ కదా, ఆమెను అంటం ఎందుకులే, మనం ఒకటి సర్దుపోదాం అనేది ఆడ కోడళ్ళకి ఉండాలి. అత్త అనేది ఒక తల్లిలాగా ఉండాలి. ఎందుకంటే మేము ఎక్కడి నుంచో వచ్చి ఉంటాం కాబట్టి తను కూడా ఒక ఫ్రెండ్ లాగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ హస్బెండ్ తోటి బయటికి వెళ్ళాలంటే తన పర్మిషన్ తీసుకుంటే ఇక్కడికి ఎందుకమ్మా అక్కడికి ఎందుకమ్మా అని తనకు అనకూడదు. ఎందుకంటే ఆమె ఎలా ఉందో వాళ్ళకి తెలిసి ఉండాలి. If she feels that it's my responsibility that she is a new person in my family and she goes and communicate that to the daughter-in-law instead of criticizing, I think to a great extent these sort of breaking down of families can be handled
much more effectively.